హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదండి, అందుకే ఎగ్ దమ్ బిర్యానీ ఈజీ మెథడ్లో కావాలంటే ఈ వీడియో చూసేయండి. ముందుగా మనం ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 ఆనియన్ వరకు కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజు కూడా మనం గార్నిష్కి యూస్ చేసుకుంటాం. ఇట్లా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అవి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కాజు వేసుకొని బాగా వేయించుకొని అవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఆ ఆయిల్లోనే చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో ఆయిల్ ఉంటే మాత్రం దీంట్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నా కాబట్టి కడాయి పెట్టుకున్నా. వేరే కడాయి తీసుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని బాగా వేడైన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, 4 చెక్క, అలానే ఒక బిర్యానీ ఆకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఒక గిన్నెలో 1 kg వరకు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వేగితేనేనండి పచ్చివాసన లేకుండా బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత టమాటోస్ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గేంత వరకు అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. అలా మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మగ్గిన తరువాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 సెకండ్స్ వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఎసురు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం పోసుకుంటే మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అది బాస్మతి రైస్కి. నార్మల్ రైస్కి అయితే మాత్రం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా మరగనిచ్చి, మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టి స్లోగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని, ఆనియన్స్ని అండ్ కాజుని వేసి పైన గార్నిష్ చేసుకొని ప్లేట్ పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ప్లేట్ తీసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో అవింది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.